మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిబంధనలకు విరుద్ధంగా ప్రముఖ క్షేత్రమైన కొండగట్టు హనుమాన్ ఆలయంలోకి మాజీ మంత్రి మల్లారెడ్డి గన్మెన్ వెపన్తో వెళ్లడం కలకలం రేపుతోంది. ఆలయంలోకి ఆయుధాలను తీసుకెళ్లడం విరుద్ధమైనప్పటికీ గన్ తీసుకెళ్లడం వివాదాస్పదంగా మారింది. మాజీ మంత్రి మల్లారెడ్డి సెక్యూరిటీ గార్డ్ గన్తో ఆలయంలో దర్శనం చేసుకోవడంపై అటు ఆలయ అధికారులు ఇటు భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిబంధనలకు విరుద్ధంగా ప్రముఖ క్షేత్రమైన కొండగట్టు హనుమాన్ ఆలయంలోకి మాజీ మంత్రి మల్లారెడ్డి గన్మెన్ వెపన్తో వెళ్లడం కలకలం రేపుతోంది. ఆలయంలోకి ఆయుధాలను తీసుకెళ్లడం విరుద్ధమైనప్పటికీ గన్ తీసుకెళ్లడం వివాదాస్పదంగా మారింది. మాజీ మంత్రి మల్లారెడ్డి సెక్యూరిటీ గార్డ్ గన్తో ఆలయంలో దర్శనం చేసుకోవడంపై అటు ఆలయ అధికారులు ఇటు భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక నిబంధనలకు విరుద్ధంగా ప్రముఖ క్షేత్రమైన కొండగట్టు హనుమాన్ ఆలయంలోకి మాజీ మంత్రి మల్లారెడ్డి గన్మెన్ వెపన్తో వెళ్లడం కలకలం రేపుతోంది. ఇక ఈ అంశానికి సంబంధించిన సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ ప్రియా. మాజీ మంత్రి మల్లారెడ్డి మరోసారి వివాదాస్పదంగా మారారు. ఈ రోజు ఆయన సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. అయితే పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో కూడా ఈ పూజలు నిర్వహించానని చెప్పి ఆయన చెప్పుకొచ్చిన పరిస్థితి. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఏదైనా ఆలయాలలోకి వెళ్ళేటప్పుడు ఆయుధాలు లోపలికి అనుమతించబడవు. కానీ అందుకు విరుద్ధంగా ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న మల్లారెడ్డి గన్మెన్ ఆయుధంతో పాటు అంతరాలయంలోకి ప్రవేశించడం జరిగింది. ఏదైతే ఆయుధాలు నిషిద్ధమైనప్పటికీ కూడా నిబంధనలు బేఖాతరు చేస్తూ కూడా గన్మెన్ ఆయుధంతో లోపలికి వెళ్లడం పట్ల భక్తులు కూడా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అంటే మాజీ మంత్రి మల్లారెడ్డి ఎప్పుడు కూడా ఏదో రకంగా వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఈసారి మాత్రం విభిన్నంగా ఏదైతే గన్మెన్ చర్యల వల్ల ఆయుధాలు ధరించి ఆలయంలోకి ప్రవేశించడం పట్ల ఒక వివాదాస్పదంగా మారిందని చెప్పవచ్చు. ఈ గన్మెన్ చేష్టలతో వల్ల ఇప్పుడు తలపట్టుకోవాల్సిన పరిస్థితి, అంటే మల్లారెడ్డి తలపట్టుకోవాల్సిన పరిస్థితి అయితే తలెత్తింది. అయితే నిబంధనలను బేఖాతరు చేస్తూ మల్లారెడ్డి గన్మెన్ ఆలయంలోకి ప్రవేశించడం పట్ల తీసుకుంటారో దేవాదాయ శాఖ దృష్టి అంటే మీడియా కథనాలు దేవాదాయ శాఖ దృష్టికి వెళ్ళిన తర్వాత ఎలాంటి చర్యలు చేపడతారని ఒక ఉత్కంఠ అయితే నెలకొంది ప్రియా.
చూసుకుంటే ఆయుధాలను తీసుకొని గుడి లోపలికి వెళ్ళడానికి సంబంధించిన అంశంపై మల్లారెడ్డి ఏమైనా స్పందించడం జరిగిందా? అయితే ఇప్పటి వరకు ఇలాంటిది ఏం లేదు. అంటే ఈ ఆలయంలోకి మల్లారెడ్డి గన్మెన్ ఆయుధం ధరించి వెళ్ళడము అక్కడ ఎవరు కూడా గమనించలేదు. అంటే ఆసక్తికరంగా, అంటే కేవలం ఎంతసేపు ఆ మల్లారెడ్డికి సంబంధించిన ఆయనతో మాట్లాడడానికి, ఆయనతో పలకరించడానికి, అంటే ఆలయ అధికారులు కూడా ఆయనను ఒక ఎమ్మెల్యే హోదాలో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు తప్ప ఆయుధాల పట్ల మాత్రం ఎవరు కూడా, అంటే గన్మెన్ ఆయుధాన్ని ధరించిన లోపలికి అంతరాలయంలోకి ప్రవేశించడం పట్ల ఎవరి దృష్టి కూడా సారించలేదని కూడా చెప్పవచ్చు. దీన్ని మన మీడియాలో, అంటే కేవలం ఈ విజువల్స్ లో మనం స్పష్టంగా చూడొచ్చు. విలేకరులు ఏదైతే మీడియా ప్రతినిధులు అక్కడ సన్నివేశాలను చిత్రీకరించినప్పుడు ఆ దృశ్యాలలో ఏదైతే గన్మెన్ విపన్ స్పష్టంగా కనిపిస్తుంది. ప్రియా, రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.